మీరు ఇది అది అని కాదండి, అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. మరి దాన్ని సునాయాసంగా ఎలా మనం ముందుకు తీసుకెళ్దామో చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఐమ్ జయశ్రత రాజు. వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్. ఈరోజు మనం ఫ్యామిలీకి సంబంధించి రోజుకొక పాట అని అనుకుంటాం కదా. ఏమిటండి ఫ్యామిలీ పాట అంటున్నారు అని అనుకుంటారేమో. ఫ్యామిలీలో మైండ్ రిలాక్స్గా పెట్టుకోవడం అనేది పెద్ద ఛాలెంజ్ అండి. ఎట్లా అంటారా, ఇప్పుడు మన మాట మనమే వినం. మన మైండ్ ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుంది. మనకు నచ్చేవి మనలో కొన్ని ఉంటాయి, నచ్చనివి మనకి కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు ఫ్యామిలీ అంటే అందరి యొక్క సమ్మేళనం కదా. ఎలా ఉంటుంది, అందరి ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు, మనకి నచ్చుతుంది నచ్చదు, రకరకాలుగా ఉంటుంది కదా. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలి అంటే ఫ్యామిలీలో స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే గ్రాటిట్యూడ్. స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్. అందులో భాగంగా మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఉన్నవన్నీ అలా సబ్మిట్ చేసేస్తే రిలాక్స్ అయిపోతాం. అది మెయిన్ టెక్నిక్. తర్వాత ఇంకొకటి మ్యూజిక్ అనేది అమేజింగ్ టెక్నిక్. మీరు కాంటే చూడండి, చిన్న పసిపిల్లలైనా కూడా, అప్పుడే పుట్టిన పసిపిల్లలైనా మనకి ఏం పాటలు రాకపోయినా పర్వాలేదు, హమ్ చేస్తూ అని లాలి పాటలు పాడుతూ బిడ్డను అలా అంటే కూడా రిలాక్స్ అయిపోతారు. అంటే మ్యూజిక్ అంత కనెక్షన్ ఉంది. సో అదేం చిన్న విషయం కాదు. కాబట్టి రోజుకో పాట, నచ్చిన పాట, ప్రశాంతమైన పాట ఏదో ఒకటి అలా కూర్చొని రిలాక్స్గా పాడండి. దానికి గొంతు ఇలా ఉండాలి, బాగుండాలి. మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లేకపోతే చిత్రానో ఇంకా అట్లా ఏమి వద్దు. నేను చాలాసార్లు అదే చెప్తూ ఉంటాను. ప్రశాంతంగా పాడుకోండి, నచ్చినట్లు పాడుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే ఇప్పుడు మనం అన్నమయ్య కీర్తనలు రోజుకొకటి అన్నట్లు పాడుకుంటున్నాం. ప్రస్తుతానికి మనం హరినామమే కడు ఆనందమయము, కొండలలో నెలకొన్న భావములోన బాహ్యమునందున, ఇలా కొన్ని పాటలు పాడుకున్నాం. అది యూట్యూబ్ ఛానల్స్లో మనం రోజు నేర్చుకుంటున్నాం. అంటే పాడినట్లు ఉంటుంది, నేర్చుకున్నట్లు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో. అందులో ఇంకోటి ఏమంటే స్పిరిచువాలిటీ అన్నాం కదా. స్పిరిచువాలిటీ అంటే దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్. భగవంతుడు మనకి ఏమేమి ఇచ్చాడో అన్నింటిని ఒకసారి గుర్తు చేసుకుని థ్యాంక్స్ చెప్పుకోవడమే మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఈరోజు ఆ ఉద్దేశంలో నుంచి ఒక అన్నమయ్య కీర్తన తీసుకుంటున్నాం. అది వచ్చి ఎవరెవరి వాడు ఈ జీవుడు, ఎవరికి ఏమోను ఈ జీవుడు అనేటటువంటి అన్నమయ్య కీర్తన. ఈ పాటలో అర్థంలోకి వెళ్ళినట్లయితే కనుక, ఇక్కడ జీవుడు అంటే ఓన్లీ మ్యాన్కేనా అట్లంతా అనుకోకండి. ఉమెన్ అండ్ మ్యాన్, స్త్రీ పురుషులు ఇద్దరికీ సంబంధించింది ఈ పాట. సో ఒకసారి అర్థంలోకి వెళ్తే, ఎందరికీ కొడుకుగాడు ఈ జీవుడు అంటే ఎవరెవరికి ఎలా బంధుత్వాలతోటి పుడతారు మనుషులు అనేవాళ్ళు. ఆ తర్వాత ఎందరికి తోబుట్టడు ఈ జీవుడు అంటే మనకి ఎన్ని రిలేషన్స్ ఉంటాయి, ఎన్ని వ్యవహారాలు ఉంటాయి, హస్బెండ్ రిలేషన్స్, వైఫ్ రిలేషన్స్, పిల్లలు, పెద్దలు, ఇంకా అత్త మామలు, ఒకటి కాదు కదా. ఒక వ్యక్తి తీసుకుంటే పెద్ద చైన్ ఉంటుంది మనకి. సో అలా ఇవన్నీ కూడా మనకి మన బంధంలోకి భగవంతుడు మన జీవితాల్లో అలా ఉన్నాయి అనేటటువంటి ఈ మొదటి చరణం. తర్వాత ఎందరికీ భ్రమయింపడు ఈ జీవుడు, తెలియకుండానే తను ఎలా చేస్తాడో అతనికే తెలియదు. దుఃఖం ఎందరికీ గావింపుడు, ఎవరెవరికి దుఃఖాన్ని చేకూరుస్తాడో అతనికే తెలియదు. సుఖాన్ని చేకూర్చే దుఃఖం మనకి తెలియదు, ఆ వ్యక్తికే తెలియదు. సో అలా జరిగిపోతూ ఉంటాయి అని ఫస్ట్ చరణం. రెండో చరణానికి వచ్చినట్లయితే, ఎక్కడెక్కడ తిరుగుడు ఈ జీవుడు, ఎన్ని జన్మములు మోయడు ఈ జీవుడు అన్నట్లు. అంటే అసలు మనకు తెలియదు కదా, మన పేరెంట్స్ మనం చూస్ చేసుకోలే, మన లైఫ్ పార్ట్నర్ని మనం చూస్ చేసుకోవాలి. మనం అనుకుంటాం చూస్ చేసుకున్నాం, మనం అనుకున్న వ్యక్తే మన జీవితంలోకి వచ్చారని అనుకుంటాం. కానీ అది కూడా సెలెక్టెడే ఆల్రెడీ. మన మైండ్కి సింకింగ్ తగ్గిన వ్యక్తి రావడము, ఇవన్నీ కూడాను ఒక సింక్ ఆల్రెడీ మీకున్న స్వభావానికి ఆ స్వభావమైన వ్యక్తి రావడము. అంటే ఒకవేళ మీరు చూస్ చేసుకుంటే, ఒకవేళ అరేంజ్డ్ అయితే ఇట్ ఈజ్ ఎట్లా తీసుకున్నా కూడా కానీ దాంట్లో ఒక లెక్క ఉంటుంది. సో లెక్క లేకుండా అయితే ఎట్లా పడితే అట్లయితే సిస్టమ్ లేదు. యూనివర్సల్ సిస్టమ్ చాలా ఖచ్చితమైన లెక్కలతో ఉంటుంది. కాబట్టి అదే ఈ చరణంలో చెప్తున్నారనమాట. ఎక్కడో తన జన్మం ఈ జీవుడు, ఎక్కడి చుట్టమో ఈ జీవుడు. సో ఆ జన్మాలేమిటో, ఆ చుట్టాలు, ఆ వ్యవహారాలు ఏమిటో అన్నట్లు రెండో చరణం. తర్వాత ఎప్పుడెక్కడికి ఏగునో ఈ జీవుడు అంటే మనకే తెలియదు కదండి. ఈరోజే మన చేతిలో ఉంటుంది, రేపు అనేది
మనకు తెలియదు. ఈ రోజులో కూడా అసలు ఎప్పుడు ఏంటని ఏది తెలియదు కదా మనకి. అనుకుంటాం, ఒక ఆశతో ఒక నమ్మకంతో మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటిది ఇంక 3వ చరణంలోకి వస్తే, ఎన్నడను చేటులేని జీవుడు ఎన్ని తనువులు మోయడి జీవుడు. అంటే మనకు తెలియదు అసలు ఎన్ని జన్మలు ఉన్నాయో, ఇప్పుడెప్పుడు పుట్టాము, ఎలా పుడుతున్నాం, మన పేరెంట్స్ ఏంటి, ఏ వ్యవహారాలు ఇవన్నీ కూడా తెలియదు. మొత్తం క్వశ్చన్ మార్కే, పాట అంతా క్వశ్చన్ మార్కే అనమాట. తర్వాత ఎన్నగల తిరుగు వెంకటేశు మాయల తగిలి ఎన్ని పదవుల పొందడి జీవుడు. ఆ విశ్వం భగవంతుని యొక్క యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే ఏ స్థానం నుంచి ఏ స్థానానికి ఎంతెంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు, ఎలా డౌన్ అవుతాడు, ఏంటి ఇవన్నీ ఎవరికి ఏం తెలియదు. మొత్తం బ్రహ్మమయం అనేసి ఒక తత్వంలో పాడేటటువంటి పాట అన్నమాట. సో ఈ పాట ఇవాళ పాటలు ఇలా ఆధ్యాత్మికమైన పాటలు, ఇలా అర్థవంతమైనటువంటి పాటలు పాడినప్పుడు మనకు తెలియకుండా ఒక డీప్లోకి వెళ్ళిపోతాం. ఇది కూడా మనకి ఆ రోజుని కొంచెం అప్లిఫ్ట్ చేసి, ఎస్ ఇది కదా లైఫ్, కొంచెం కేర్ఫుల్గా కాన్షియస్గా ఉండాలి అన్న మైండ్ సెట్ కూడా ఉంటుంది అన్నమాట. మొత్తం మీద మన మైండ్ని ద బెస్ట్ చేసుకొని, ఆ మైండ్తో, పీస్ఫుల్ మైండ్తో మన హెల్త్ని బెస్ట్ చేసుకొని, మన ఇంటిని, మన కుటుంబాన్ని బెస్ట్ చేసుకోవడమే మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి పాట ఆరంభిద్దాం. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు, ఎందరికి తోబుట్టుడి జీవుడు. ఎందరికి కొడుకుగా జీవుడు, వెనక ఎందరికి తోబుట్టుడి జీవుడు. ఎందరిని భ్రమయింపడి జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు. దుఃఖమెందరికి గావింపడి జీవుడు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవరికి ఏమౌను ఈ జీవుడు. ఎక్కడో తిరుగడు జీవుడు, ఎక్కడో తన జన్మమీ జీవుడు. వెనక ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు, ఎక్కడో తన జన్మమీ జీవుడు. ఎక్కడి చుట్టము ఈ జీవుడు, ఎక్కడి చుట్టము ఈ జీవుడు. ఎప్పుడెక్కడికి ఏగును ఈ జీవుడు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవరికి ఏమౌను ఈ జీవుడు. ఎన్నడును చేటులేని జీవుడు, ఎన్ని తనువులు మోవని జీవుడు. ఎన్నడును చేటులేని జీవుడు, వెనక ఎన్ని తనువులు మోవడి జీవుడు. ఎన్నగల తిరువెంకటేశు మాయల దగిలి, ఎన్నగల తిరువెంకటేశు మాయల దగిలి ఎన్ని పదవులనుందడి జీవుడు. ఎన్నగల తిరువెంకటేశు మాయల దగిలి ఎన్ని పదవులనుందడి జీవుడు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు, ఈ జీవుడు. ఇలా మీకు నచ్చిన పాటలు ఏవైనా పాడుకోండి, హ్యాపీగా పాడుకోండి. రోజుకొక పాట పాడండి. ఒక బ్లిస్ఫుల్ స్టేట్లోకి మైండ్ని ఎప్పుడు పెట్టుకోండి. ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఉంటే మీ లైఫ్ పార్ట్నర్ మీరిద్దరు, మీ సోల్మేట్. లైఫ్ పార్ట్నర్ అంటే నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. పార్ట్నర్ అంటే ఏదో అది బిజినెస్ పార్ట్నర్ లాగా అసలు ఆ వర్డే ఇట్స్ నాట్ సూటబుల్. మీ సోల్మేట్, మీ భార్య అయినా మీ భర్త అయినా. సో మీ ఇద్దరు చక్కగా ఒక రిలాక్స్ మైండ్ పెట్టుకొని మీరిద్దరు కనుక పర్ఫెక్ట్గా నడుపుతుంటే ఇల్లు ద బెస్ట్గా పోతుంది. సో ఐఎమ్ జస్ట్ లతారాజు. ఐ వాంట్ టు సే హ్యాపీ, హెల్దీ, వెల్దీ, సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్స్. ఇట్స్ ఫ్యామిలీ టైమ్, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. థ్యాంక్ యూ.